పెడితే పోలీసులు అందరూ కూడా నానా ఇబ్బందులు పెట్టినారు. ఇవాళ మళ్ళీ కూడా ఇబ్బందులు పెడతా ఉంటే కొంతమంది అయితే రాత్రి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు, ఉండి మిమ్మల్ని కలవటానికి వచ్చినారు. ముఖ్యంగా ఇదివరకు ఏదైతే వీళ్ళందరూ చెప్పిరో అవన్నీ కూడా 100కు 100 వాస్తవాలు. ముఖ్యంగా చౌటుప్పల్ విషయానికి వస్తే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా మార్చకపోతే ఇబ్బంది లేకపోయేది. కానీ అటు దక్షిణాన, ఇటు పడమర, ఇటు కొంత భాగంలో మార్చినారు. మార్చి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఏదైతే ఉందో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రియాంక గాంధీతో కూడా చెప్పించినారు, గో ఈ త్రిపుల్ ఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, మా ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి, తప్పనిసరిగా దీన్ని చౌటుప్పల్ నుంచి, భువనగిరి నుంచి, రాయగిరి నుంచి అవతలకు మారుస్తాం, చౌటుప్పల మున్సిపాలిటీ ఏదైతే డివిజన్ చేస్తూ ఉన్నదో అది కూడా మార్చి అవతలకు మారుస్తామని హామీ ఇచ్చినారు. దాంతో కొంతమంది నమ్మినారు, గెలిచినారు. వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోయి, సరే మర్చిపోయిరా లేకపోతే మొదలు పెట్టిరా కానీ కొంత మార్కింగ్ చేసినారు. మార్కింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైందో ఏం జరిగిందో కానీ మళ్ళీ చౌటుప్పల అవతల అంతకుముందు ఉన్న రోడ్డు కన్నా అవతలకు పెట్టినారు, ఏది గుండ్రాంపల్లి యువతలకెళ్ళి పెట్టినారు. కానీ ఏం జరిగిందో కానీ మళ్ళీ పాతదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ రింగు కూడా సుమారుగా ఒక 100 ఎకరాలు రింగుకే పోతా ఉన్నది. ఆ రింగులో పాపం ఇంతకుముందే వెంకటేశ్ అనేట అతను చెప్పిండు, 58 ఎకరాలు ఉంటే 58 ఎకరాలు పోతా ఉంది ఆ కుటుంబానికి. కుటుంబం ఉన్న అయితే ఏదో జరిగిందనేది వాస్తవం. అంతకుముందు మంత్రి గారు ఏది R&B మంత్రి గారు ఏదైతే ఉందో ఏమేమో మాటలు పలికినాడు. ఏది ఎంత లెక్క 40 కాదు 60 కిలోమీటర్లు మారుస్తామన్నాడు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే కూడా గదే చెప్పిండు. కానీ తర్వాత ఈ ఈ విషయంలో ఎన్నిసార్లు కలిసినా కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం లేదు. కారణం ఏంది అంటే, అందరూ అనుకుంటా ఉన్న సమస్య ఏంది అంటే, పీవీసీ వాడు గడ్డేస్తే ఆ గడ్డి వీళ్ళు తిన్నారు, మంత్రి గారు ఎమ్మెల్యే గారు తిని తప్పుడుగా కూడా పడుకున్నారు అనేది, ఆ గడ్డేస్తే తిని ఈ రైతుల నోట్లలో మట్టి కొడతా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన విధానం. అందువల్ల తప్పనిసరిగా వీళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే గడ్కరీకో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికో ఏదైనా ప్రతిపాదనలు పంపిస్తే అయిపోయేది. మంత్రి గారు మాట్లాడాడు, ప్రతిపాదనలు పంపడు, లేకపోతే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవు. అక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఎందుకు మారోరు అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉన్నది. దీనివల్ల అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 30 కిలోమీటర్ 40, 50 ఇట్లా చేసుకుంటూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడిండు, ఒక దగ్గర 200 ఎకరాలు 170 ఎకరాలు వాళ్ళు రాజకీయ నాయకులు కొనుక్కొని దానికి అవతలకి వెళ్ళి తీసుకపోతే రేట్లు పెరుగుతాయి. ఏదేమైనా కానీ ఇప్పుడు అన్ని విషయాలు కూడా మీ దృష్టికి వచ్చినాయి. అందరి నమ్మకం ఒకటే అన్న, మీరు ఒక పిలిపిస్తే వాళ్ళు సర్వం సిద్ధమై మీ వెనక భాగంలో ఉండి ఇది సాధించుకుందాం అనేది అన్నారు. తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ త్రిపుల్ ఆర్ రోడ్డు పెద్ద విషయం కాదు. ఇవాళ ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ వచ్చేది మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన మళ్ళా ఈ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చినాకనైనా వీళ్ళు ఎన్ని గజెట్లను ఇయ్యని ఏదైనా ఇయ్యని అది మార్చి మళ్ళీ ఒక శాస్త్రీయంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్న. తప్పనిసరిగా మీరు హామీ ఇస్తారని మీ హామీ కొరకు చూస్తూ ఉన్నారు. ఒకరోజు మీరు డేట్ ఇస్తే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసుకొని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న. కాబట్టి